నాకేం చేయాలో తెలియట్లేదు. లెదరేగా? అవును సాబ్. ఓ 10 ఇవ్వు. పెట్టుకోవటానికి 10 ఎందుకు సాబ్? పెట్టుకోటానికి కాదు, కొట్టుకోటానికి. టైటిల్ చూస్తేనే అర్థమైపోతుంది కామెడీ జోనర్ మూవీ. అందుకనే వెళ్ళా. తీరాక చూస్తే పెళ్లిగాని ప్రసాద్కి పెళ్ళి అయిందో లేదో తెలిసేలోపే మనల్ని పడుకోబెట్టేస్తారు భయ్య సినిమాలో. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవ్వగానే అర్థమైపోయింది అస్సాంకి టికెట్ బుక్ చేసేస్తున్నారు ఇలా అనుకున్నా. పోనీలే సెకండ్ హాఫ్లో ఏమైనా నవ్విస్తారేమో అనుకున్నా. నవ్వు మాట దేవుడు ఎరుగు, నరకం చూపించారు భయ్య. తీసుకున్న కాన్సెప్ట్ హిలేరియస్ అయినా సపోర్టింగ్ యాక్టర్స్ చేసే ఓవర్ యాక్షన్, డైరెక్టర్ రాసుకున్న క్రింజ్ కామెడీ చిరాకు తెప్పిస్తాయి ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మనకి. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే మలేషియాలో వర్క్ చేస్తున్న ఒక ఏజ్ బార్ అయిపోయిన అబ్బాయి అండ్ 2 కోట్ల కట్నంతో వచ్చే కోడలు కావాలి అనుకునే ఒక తండ్రి, వీళ్ళిద్దరి మధ్య ఎలా క్లాష్ వచ్చింది, చివరికి పెళ్లికాని ప్రసాద్కి పెళ్ళి అయ్యిందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ చూడాలి. ఇంక సినిమాలో ఏమైనా ప్లస్ పాయింట్ ఉంది అంటే కెమెరా వర్క్ బాగుంది అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే గుడ్. మిగతా అదంతా ఏం బాగాలేదు. మ్యూజిక్ అయితే వరస్ట్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ అంటే కామెడీ సిచ్యువేషన్స్లో వచ్చే సౌండ్స్ కూడా మనం సోషల్ మీడియాలో వింటుంటాం కదా, అవైతే బాగా వాడేశారు. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే సప్తగిరి అన్న అండ్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు కదా మురళీధర్ గౌడ్ గారు, వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అయితే కొంచెం డీసెంట్గా అనిపించింది. రెస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ ఎవరూ సరిగ్గా బాగా చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఓవర్గా అనిపించింది నాకైతే, బాగా స్ట్రెచ్ అయింది పర్ఫార్మెన్స్ వాళ్ళది. అండ్ అడల్ట్ కంటెంట్ విషయానికి వస్తే ఎక్కడ అడల్ట్ కంటెంట్ లేదు, హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. బట్ పాయింట్ ఏంటంటే మూవీ బాగాలేదు కదా, ఇంకా ఫ్యామిలీతో ఏం వెళ్తాం చెప్పండి. యాక్చువల్లీ తీసుకున్న కాన్సెప్ట్ హిలేరియసే, కాకపోతే ఇది వర్కౌట్ అవ్వాలి అంటే సిచ్యువేషనల్ కామెడీ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఓవర్ ద స్ట్రెచ్ అయిన జోకులు అవే ఉన్నాయి కానీ సిచ్యువేషనల్ కామెడీ ఎక్కడ కనిపించలేదు. నాకు తెలిసి ఈ మూవీలో అదే డ్రాబ్యాక్ అని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా అనిపిస్తే మీరు కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి. అండ్ దట్స్ ద రివ్యూ ఆఫ్ పెళ్లికాని ప్రసాద్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ గైస్, ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది, మీ సపోర్ట్ నాకు అవసరం. నేను వీడియో స్టార్టింగ్లో కూడా సబ్స్క్రైబ్ చేయమని అడగట్లేదు, ఎందుకంటే కంటెంట్ ముందు ఇస్తున్నాను, తర్వాత రిక్వెస్ట్ చేస్తున్నాను, అర్థం చేసుకోండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ గైస్, ప్లీజ్. థ్యాంక్ యూ. వీ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.